మీ ఏజ్ 25 సంవత్సరాలు అనుకోండి. నెలకి కేవలం 700 నుండి 1000 రూపాయలు ప్రీమియం కట్టినట్లయితే 2 కోట్ల రూపాయల లైఫ్ కవర్ మీరు పొందొచ్చు. అంటే సంవత్సరానికి 13,000 నుండి 18,000 రూపాయల వరకు మీరు ఖర్చు పెట్టారు. అదే మీ ఏజ్ 35 సంవత్సరాలు అనుకోండి, 1 కోటి రూపాయల కవరేజ్ గురించి మీరు 17,000 రూపాయల వరకు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అంటే 25 సంవత్సరాల వ్యక్తి కట్టేంత ప్రీమియం నేను కూడా కడుతున్నాను. కానీ అట్ 35 ఇయర్స్ నాకు కవరేజ్ సగం మాత్రమే దొరుకుతుంది. ఆయనకి 2 కోట్ల కవరేజు 18,000 ప్రీమియం, నాకు 1 కోటి రూపాయల కవరేజు 18,000 ప్రీమియం. అంటే నేను డబ్బు సేవ్ చేసుకున్నట్ట, లక్షల్లో పోగొట్టుకున్నట్ట. అందుకేనండి మీరు కూడా మీ 20s 30sలో ఉన్నట్లయితే ఈ క్వశ్చన్ అడిగే ఉంటారు. ఏంటది? నేను టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా? ఇప్పుడే కొనుగోలు చేయాలా? నాకు ఆల్రెడీ అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవే. ఇంకొందరు అనుకుంటారు, ఆల్రెడీ లేట్ అయిపోయింది, నేను ఇంతకు ముందే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ఉండాల్సింది. లేట్ అయిపోయింది కదా, ఇప్పుడు తీసుకోవాలా వద్దా? కానీ నిజమేంటో తెలుసా? ఇది టైమింగ్స్ గురించి కాదు, మీ లైఫ్ స్టేజ్ పైన డిపెండ్ అవుతుంది టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కొనుగోలు చేయాలి అన్నది. దాని గురించే ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా మీ 20sలో 30sలో ఉన్నట్లయితే ఎంతవరకు డిఫరెన్స్ అవుతుంది, ఎంతవరకు లాభాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది, ఏం చేయాలి మీరు, ఏది రైట్ డెసిషన్, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అనలైజ్ చేసి రైట్ డెసిషన్ తీసుకోవడానికి కావాల్సిన అన్ని పాయింట్స్ కవర్ చేద్దాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే మీ ఏజ్ ఇప్పుడు 20sలో ఉందనుకుందాం, 21, 22s ఇలా ఉన్నారు మీరు. ఎంతోమంది ఈ ఏజ్లో టర్మ్ ఇన్సూరెన్స్ని రిజెక్ట్ చేస్తారు. లేట్ అయిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు, అరే అప్పుడే తీసుకుని ఉంటే సరిపోయేది అనేసి. అలా చేసుకోకండి. ఎందుకంటే మీరు 20sలో ఉన్నట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీలకు మీరు చాలా రిస్కీ అనిపించరు. సో దాని గురించే లోవర్ ప్రీమియంకి, చాలా తక్కువ ప్రీమియంకి చాలా మంచి కవరేజ్ మీ ఏజ్ 20sలో ఉన్నట్లయితే దొరుకుతుంది. దాన్ని మీరు సరిగ్గా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 25 ఇయర్స్ అనుకోండి, 2 కోట్ల రూపాయల కవరేజ్ మీరు పొందాలి అనుకున్నట్లయితే 18,952 రూపీస్ ఒక సంవత్సరానికి మీరు కట్టాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెల మీరు 1,580 రూపీస్ ప్రీమియం కట్టాలి. అదే మీ ఏజ్ 35 సంవత్సరాలు అనుకోండి, అప్పుడు 1 కోటి రూపాయల కవరేజ్కి 25 ఇయర్స్లో 2 crores, 35 ఇయర్స్లో 1 crore కూడా మీరు 17,740 రూపీస్ ఒక సంవత్సరానికి కట్టాలి. దాని అర్థం ప్రతి నెల 1,478 రూపీస్ మీరు కట్టాల్సి ఉంటుంది. గమనించారా? అర్లీగా స్టార్ట్ చేస్తే సేమ్ ప్రైస్కి డబల్ కవరేజ్ మీకు దొరుకుతుంది, మీ ఫ్యామిలీకి దొరుకుతుంది. ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేశారంటే ప్రీమియంని లాక్ చేస్తున్నారు అని అర్థం. సో మీ ఏజ్ చిన్నదున్నప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, ఆ తక్కువ ప్రీమియం మీరు ఎంటైర్ ఇన్సూరెన్స్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్కి తక్కువ ప్రీమియం లాక్ అవుతుంది. అదే మీరు లేట్గా స్టార్ట్ చేస్తే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఎంటైర్ ఇన్సూరెన్స్ పీరియడ్ ఎక్కువ ప్రీమియం లాక్ అవుతుంది. అది మీకు లాస్ కదా, ఎందుకు అలా చేసుకుంటారు? అందుకే మీరు అర్లీగా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 30 సంవత్సరాలకు 40 సంవత్సరాల వరకు తక్కువ ప్రీమియం లాక్ అవుతుంది. నాకు ఈ క్వశ్చన్ ఎంతోమంది అడుగుతారు. ఏంటంటే ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి, 25 కంపెనీలు, 100 ఆప్షన్స్లు ఉన్నాయి పాలసీలు. దేన్ని ఎంచుకోవాలి, ఏది నాకు సూటబుల్? హానెస్ట్గా చెప్పాలంటే ఎంతోమంది ఈ స్టేజ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అయ్యి ఏదో రాంగ్ పాలసీ కొనుగోలు చేస్తారు. ఎప్పటికీ అలా చేసుకోకండి. పర్సనల్గా నేనే చూసాను ఎంతో మంది స్ట్రగుల్ చేయడం ఈ డిసిషన్ తీసుకోవడానికి. అలాంటి వాళ్ళకే నేను డిటో ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ని రెఫర్ చేస్తాను. డిటో ఇన్సూరెన్స్ వాళ్ళ సర్వీస్లో నాకు నచ్చేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ స్పామ్ కాల్స్ చేయరు, ఏదో ఒక పాలసీని పుష్ చేయరు, దీన్నే కొనుగోలు చేయాలి అని సేల్సీగా మాట్లాడరు. ప్యూర్గా మీకు పర్సనల్ ఇన్సూరెన్స్ గైడ్ లాగా పనిచేస్తారు. మీ ఫ్యామిలీ సిచ్యువేషన్కి, మీ సిచ్యువేషన్కి ఏది సూట్ అవుతుందో దాన్ని ఎంచుకోవడానికి మీకు హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. అది కంప్లీట్గా ఫ్రీ. ఆల్రెడీ వీళ్ళు 13 లక్షల కన్నా ఎక్కువ మందికి రైట్ ఇన్సూరెన్స్ని కొనుగోలు చేయడానికి గైడ్ చేశారు. అలానే వీళ్ళ రేటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 4.9 out of 5 డిటో ఇన్సూరెన్స్ వాళ్ళ రేటింగ్. దీనికి జతగా డిటో ఇన్సూరెన్స్ జిరోదా బ్యాక్డ్ కంపెనీ. సో నమ్మకం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే రాదు. వీళ్ళ సర్వీస్లో హైలైట్ ఏంటో తెలుసా? ఒకవేళ మీరు క్లెయిమ్కి అప్లై చేశారనుకోండి, ఆ క్లెయిమ్ పేపర్ వర్క్ గురించి
24/7 అసిస్టెన్స్తో పాటు మీకు క్లెయిమ్లో హెల్ప్ చేస్తారు. ఈ సర్వీస్ కూడా కంప్లీట్లీ ఫ్రీ. మీరు కూడా దేన్ని కొనుగోలు చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే డిటో ఇన్సూరెన్స్తో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. వీళ్ళు మీ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని ఎంచుకోవడానికి హెల్ప్ చేస్తారు. వీటన్నిటికీ ఎలాంటి కాస్ట్ ప్రెషర్ ఉండదు, క్లారిటీ మాత్రం ఎక్కువ దొరుకుతుంది. అందుకేనండి డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కామెంట్స్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి డిటో వాళ్ళ ఫ్రీ కాల్ని బుక్ చేసుకోండి. వాళ్ళతో మాట్లాడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకోండి. మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీరు 20sలో ఉన్నప్పుడు మీరు తీసుకునే పాలసీ మీ ఎంటైర్ ఫినాన్షియల్ జర్నీని కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కెరియర్ గ్రోత్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. మీకు పెళ్ళైన తర్వాత అదొక స్టేజ్, కిడ్స్ అయిన తర్వాత వేరే స్టేజ్, పెళ్ళయింది, కిడ్స్ అయింది, హోమ్ లోన్ తీసుకుంటున్నారు అన్నట్లయితే ఆ లోన్స్ ఇంకొక స్టేజ్, బిజినెస్ లోన్ అది ఇంకో స్టేజ్. సో ఇలా వేరే వేరే స్టేజెస్ మీరు ఎర్లీగా తీసుకున్నట్లయితే కవర్ అవుతుంది. ఇప్పుడు మీ మీద ఎవరు డిపెండెంట్గా ఉండకపోవచ్చు, కానీ అది నెక్స్ట్ 5 to 10 yearsలో కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అందుకే ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. అలా మీరు ప్లాన్ చేసి రైట్ స్టెప్ని తీసుకుంటే మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ దొరుకుతుంది. మీరు ఒక్కసారి మంచి కవరేజ్ పొందారనుకోండి, అలాంటప్పుడు బెటర్ ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ బెటర్గా చేయొచ్చు. అలానే క్యాల్కులేటెడ్ రిస్క్ని మీరు తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇది ప్రాపర్ పీస్ ఆఫ్ మైండ్ని మీకు ఇస్తుంది. ఫ్యూచర్ గురించి నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఇలాంటి టెన్షన్ మీకు అస్సలు ఉండదు. 20sలో ఈ డెసిషన్ తీసుకుంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటి? ఇప్పుడు రైడర్స్ ఉంటుంది, క్రిటికల్ ఇల్నెస్ రైడరు, వేవర్ ఆఫ్ ప్రీమియం రైడరు, ఇలాంటివి చాలా చీప్ అమౌంట్కి మీకు దొరుకుతుంది. చాలా ఈజీగా మీకు ఇవి అవైలబుల్గా ఉంటాయి. మీ ఏజ్ ఎక్కువైంది అనుకోండి, అలాంటప్పుడు ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు, అంటే మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సర్టన్ ఏజ్ దాటిపోయిన తర్వాత ఆ రైడర్స్కి ఎలిజిబుల్లే ఉండరు. మీరు అడిగినా కూడా ఆ రైడర్ మీకు దొరకదు అంటారు, బికాస్ ఏజ్ అయిపోయింది. అలా చేసుకోకండి. సో మీరు కనుక మీ 30sలో ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్ రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ అయ్యేదే 30sలో అండి. ఎందుకంటే మ్యారేజ్ అయి ఉంటుంది, కిడ్స్ అయి ఉంటారు, హోమ్ లోనో బిజినెస్ లోనో తీసుకుని ఉంటారు, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అరే నాకేదైనా అయిపోతే నా ఫ్యామిలీ సంగతి ఏంటి అనే ఒక వరి మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి టైంలో టర్మ్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కాదు, అదొక నెసెసిటీ, ఖచ్చితంగా ఉండాలి అని మీకు రియలైజ్ అవుతుంది. ఆ రియలైజేషన్ అయ్యేటప్పటికీ లేట్ అయి ఉంటుంది. ఎందుకంటే 30sలో ఉన్నప్పుడు మీ పాలసీ ఎక్కువ ప్రాబ్లమ్స్ని కవర్ చేయాలి, హయ్యర్ కాస్ట్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లోన్స్, ఫ్యామిలీ ఎక్స్పెన్స్, ఫ్యూచర్ గోలు ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కువ కవరేజ్ మీకు కావాల్సి ఉంటుంది. అలానే ప్రీమియం కూడా ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 23 years అనుకోండి, 2 కోట్ల కవరేజ్కి మీరు ఒక సంవత్సరానికి కట్టాల్సి ఉండేది 17,000 రూపాయల ప్రీమియం మాత్రమే. అదే మీ ఏజ్ 30 సంవత్సరాలు అనుకోండి, అప్పుడు మీరు ఇంత కవరేజ్కి 23,000 రూపాయలు చెల్లించాలి ప్రీమియం. మీ ఏజ్ 35 years అనుకోండి, యాన్యువల్ ప్రీమియం 29,000 అవుతుంది. మీ ఏజ్ 38 అనుకోండి, యాన్యువల్ ప్రీమియం 34,000 రూపాయల కన్నా ఎక్కువ అవుతుంది. 23లో మీరు స్టార్ట్ చేసుంటే 17,000 రూపాయలకి దొరికే కవరేజు మీ ఏజ్ 38 అనుకోండి, డబుల్ అవుతుంది. హాఫ్ రేట్కి మంచి కవరేజ్ దొరుకుతుంటే ఎందుకు వద్దనుకుంటారు? సో ప్రీమియంలో ఎక్కువ బరువుని ఎందుకు మోస్తారు? త్వరగానే ప్లాన్ చేసుకోండి, తక్కువ ప్రీమియంకి పాలసీని పొందండి. దాంతోపాటు మీరు 30sలో ఉన్నారంటే మెడికల్ చెకప్ చాలా స్ట్రిక్ట్ అవుతుంది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు కట్టాల్సిన ప్రీమియం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు డిమోటివేట్ అవ్వాలా? అరే చాలా లేట్ అయిపోయింది ఏంటి? నో అండి, ఎప్పుడూ లేట్ కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ 30sలో ఉన్నారు, ఆల్రెడీ లేట్ చేసేసారు. ఇంకా లేట్ చేయకండి. ఇంకా లేట్ చేస్తే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. అలా చేసుకోకండి. సో మీ ఏజ్ ఎక్కువ అవుతూ వెళ్ళగానే ప్రీమియం ఇంక్రీజ్ అవుతుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా స్ట్రిక్ట్ అవుతుంది, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే మీకున్న ఆప్షన్స్ తక్కువ అవుతుంది. ఇది కాకపోతే ఇంకొకటి చూస్ చేసుకుంటా, అలా ఆప్షన్ ఉండదు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ని మీ ఏజ్ 18 years నుండి 65 ఈ బ్రాకెట్లో ఉన్నట్లయితే ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చండి. మీ ఏజ్ 85 years వరకు మీరు కవరేజ్ తీసుకోవచ్చు. 99 years వరకు మీకు కవరేజ్ కావాలన్నా తీసుకోవచ్చండి. అందుకేనండి మీరు ఎంత లేట్గా స్టార్ట్ చేస్తే అంత తక్కువ కవరేజ్ టైం మీకు దొరుకుతుంది. సో ఎర్లీగా స్టార్ట్ చేయాలి. కొన్ని కామన్ మిత్స్లు ఉన్నాయి. ఏంటి అవి అంటే, టర్మ్ ఇన్సూరెన్స్ నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను చాలా హెల్తీగా ఉన్నాను, డైలీ వర్కౌట్ చేస్తాను. అలా వర్క్ అవ్వదు అది. ఎందుకంటే మీరు మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తున్నారు. మీ ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటారా? రిటైర్మెంట్ అయ్యాక కూడా ఇంత హెల్తీగా ఉంటారా? ఆ క్వశ్చన్కి మీ దగ్గర సమాధానం ఉంటే
మీరు డిసిషన్ తీసుకోవచ్చు. నేను తర్వాత తీసుకుంటా, అదొక ఎక్స్పెన్సివ్ మిస్టేక్ అయిపోతుంది, ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. నా కంపెనీ ఇన్సూరెన్స్ నాకు సరిపోతుంది, అది కూడా రిస్కీ. ఎందుకంటే మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తే మీ కంపెనీ క్లోజ్ అయితే అప్పుడేం చేస్తారు? అది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. అందుకేనండి మీరు కనుక మీ 20sలో ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. లో ప్రీమియంని లైఫ్ లాంగ్కి లాక్ చేసేయండి. ప్రాపర్ ఇన్సూరెన్స్ కవరేజ్ని తీసుకోండి. అంటే నేను ఒక సంవత్సరానికి 10 లక్షల రూపాయల అర్న్ చేస్తున్నాను. అలాంటప్పుడు అట్లీస్ట్ ఒక 20-30 టైమ్స్ ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ మీరు కవరేజ్ తీసుకోవాలి. 2 కోట్లో 3 కోట్లో అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో మీరు కవరేజ్ని ఇంక్రీజ్ చేయాలి అనుకున్నా కూడా దానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మీరు 30sలో ఉన్నారనుకోండి, ఇంకా ఎక్కువ డిలే చేయకండి, ఆల్రెడీ డిలే అయిపోయింది. మీ రెస్పాన్సిబిలిటీస్ క్యాల్కులేట్ చేసేసి ప్రాపర్ కవరేజ్ని ఇప్పుడైనా తీసుకోండి. వీటన్నిటితో పాటు మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. దీన్ని ప్రో టిప్ అని కన్సిడర్ చేస్తే మీకేం మంచిది. అదేంటంటే ప్రీమియం తక్కువ ఉంది అనేసి కొనుగోలు చేయకండి ఏది పడితే ఆ పాలసీని. ప్రాపర్ కవరేజ్ ఉందా అని చెక్ చేసుకోండి, ప్రాపర్ ఎస్టిమేషన్ చేసి తీసుకోండి. ఎందుకంటే అండర్ ఇన్సూరెన్స్ అన్నది చాలా పెద్ద తప్పు, అలా చేసుకోకండి. ఫైనలీ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది మీ ఫ్యామిలీకి, మీ ఫ్యూచర్ ప్రొటెక్షన్కి కావాల్సిన చాలా ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ ఇన్స్ట్రుమెంట్. మీరు కనుక 20s-30sలో ఉన్నట్లయితే ఇప్పుడే రైట్ డిసిషన్ తీసుకోండి. దాని గురించి మీకు కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాము. డిటో వాళ్ళ ఫ్రీ కాల్ని బుక్ చేసుకోండి. వాళ్ళు మీకు పర్సనల్ ఇన్సూరెన్స్ గైడ్లా పనిచేస్తారు. మీకు మీ సిచ్యువేషన్కు ఏది సూట్ అవుతుందో దాని గురించి జస్ట్ సజెషన్, క్లారిటీ మాత్రమే మీకు ఇస్తారు. దీన్నే కొనుగోలు చేయాలి అనే ఫోర్స్ మీకు ఉండదు. లింక్ క్లిక్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక్కోండి. మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.